రైట్, 1 మాట్లాడుతున్నారు. మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. సురేష్ గారు మనతోటి వివేక్ బాబు గారు ఉన్నారు, జనసేన పార్టీ నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధి. వివేక్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్ సభ్యులకి అలాగే 99 వీక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. ఏంటి వివేక్ గారు డల్ గా ఉన్నట్టున్నారు? ఇబ్బందికరంగా ఉంటుందేమో అనేసి పాపం బాధలో ఉన్నారు. ఎందుకు అలా ఏముండదు, మొత్తానికి 15 ఏళ్ల పాటు ఖచ్చితంగా అందరం కలిసి ఉంటాను. మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించినటువంటి తరుణంలో ఆయన మరొకసారి మాట్లాడటం, అదేవిధంగా 2 రోజుల క్రితం నిన్న ఏదైతే ఉత్తరాంధ్ర పర్యటనలో నాగబాబు గారు కూడా త్యాగం ఫస్ట్ నా దగ్గర నుంచే మొదలైంది, నేనే చేశాను, కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కార్యకర్తలకు ఎదురవుతాయి, అవి సర్దుకొని మెల్లగా ముందుకు వెళ్ళాలి, అంతేగాని మనం విడిపోతామంటే కుదరదు, కలిసి వెళ్లాల్సిందే 15 ఏళ్ళు అన్నారు. సో ఏంటి వివేక్ గారు ఈ అనుబంధం? అలా అని కాదు, యాక్చువల్ గా ఇప్పుడు కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా సరే గత 5 ఏళ్ల పాలనని సాక్షాత్తు న్యాయమూర్తులతో సహా ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉందా లేదా అని నేను అడిగింది కాదు. 2019-24 మధ్య సాక్షాత్తు హైకోర్టు న్యాయమూర్తులు అడిగారు. దాదాపు 4,000 కోర్టులో కేసులు మన ఏదైతే మనము ప్రభుత్వానికి సంబంధించిన కేసులు ఏవైతే అమలు చేయమని చెబుతారో కోర్టు ధిక్కరణకు సంబంధించిన కేసులు 4,000 కేసులు 1 year లో. కెన్ యూ ఇమాజిన్? అంటే 4,000 కేసులు అమలు చేయాలని కోర్టు ఆదేశాలు ఇస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయలేదు. ఆ సందర్భంలో అడిగిన హైకోర్టు న్యాయమూర్తి రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా నడుస్తుందా లేదా అని. అదొక్క ఇన్సిడెంట్ చెప్పగలను నేను. రాష్ట్రంలో గత 5 ఏళ్ల పాటు ఇంకా సుధాకర్ గారి మర్డర్ కేసు కావచ్చు, ఇంకా నెంబర్ ఆఫ్ కేసెస్, అంటే చట్టానికి అతీతంగా చేసినటువంటి వ్యాఖ్యలు, మా అధినేతను హోటల్ గది నుంచి హౌస్ అరెస్ట్ చేసి ఫ్లైట్ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాకోకుండా కారులో కూర్చోమని చేతులు చూపించిన సందర్భాలు, పార్టీ గేట్ బయట రాకోకుండా మంగళగిరి ఆఫీస్ చూపిన సందర్భాలు. ఇక ప్రజలు ప్రతి కుటుంబం నుంచి ఒక బాధితులు ఉన్నారు. వీళ్ళు 2,62,000 కోట్ల డీబీటీ ద్వారా డబ్బులు ఇచ్చేసాము కాబట్టి అంతా ఇంకా మనకు వైనాట్ 175 అనుకుంటూ ఆయన ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్పాడు. ఓటర్లు కూడా అదే కాన్ఫిడెంట్ తో పాపం 11 ఇచ్చి కూర్చోబెట్టారు. సో మనం గత 5 ఏళ్ల పాలనకు సంబంధించి ఎందుకు ఆ విధంగా కూటమి కట్టాల్సి వచ్చింది అంటే, ప్రజాస్వామ్య వందలో ఏకం కాకపోతే జగన్ లాంటి వ్యక్తి లేకపోతే వైసీపీ లాంటి ఒక పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలో కూర్చుంటే ప్రజాస్వామ్యానికి బీటలు వారుతాయి, ఎవరికి హక్కులు ఉండవు అని ఒకే ఒక్క కోణంతో ఒకే ఒక్క ఆలోచనతో కట్టినదే కూటమి. పదవులు కాదు, పార్టీలు కాదు, లేకపోతే ఇంకోటి కాదు, హోదాలు కాదు, ఇంకోటి కాదు, దేనికి ఎవరు కూడా దాని మీద ఆశలు పెట్టుకోలేదు. ఫస్ట్ ఇలాంటి వ్యక్తి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ఈ ఒక్క లైన్ మీదనే అందరూ కూటమి కట్టారు, అందరూ కలిసి పనిచేశారు. అది మాకు లభించిన, ముఖ్యంగా ప్రజలు ఆశీర్వదించారు. వాళ్ళలాగా మేము మా గొప్ప లేకపోతే మేము ఇది సాధించామని మేము చెప్పట్లేదు. ఈ రోజు కూడా ఇట్స్ హంబుల్ ఆనర్డ్. ఏంటంటే ఏపీ ప్రజలు చాలా ఉన్నతితో ఆలోచించి ఇచ్చిన తీర్పు 164 సీట్లు. సో ఆ 164 సీట్లను మేము నిలుపుకోవడానికి ప్రతి క్షణము కూడా శ్రమిస్తాము. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే ఆలోచనలు చేస్తామని ప్రతి సభలో సమావేశాల్లో క్యాడర్ కి, నాయకులకి, ప్రజలకు కూడా సందేశం అదే ఇస్తున్నాము. మన మీద ప్రజలు చాలా బాధ్యత పెట్టుకున్నారు, నమ్మకం పెట్టుకున్నారు. దాన్ని మనం నిలబెట్టుకోవాలంటే పదవులు ముఖ్యం కాదు, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ముందు పని చేయాలి. అలా పని చేస్తే భవిష్యత్తులో పదవులు కానీ ఇంకోటి కానీ వస్తాయి. కానీ ముఖ్యంగా మనము ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. ఈ క్రమంలో కళ్యాణ్ గారు కూడా లాస్ట్ సభలో ఏం చెప్పారు? నాకు పార్టీ ముఖ్యం కాదు, నాయకులు ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యం అన్నారు. సో ఆ మాట ఎంతో ధైర్యంతో, ఎంతో నమ్మకంతో, ఎంతో బాధ్యతతో ఇచ్చే మాట. అది అందరూ ఇవ్వలేరు ఆ మాట. ప్రజల కోసం ఏదో ఒకటి చేసేద్దాము, లేకపోతే 4 గోడల మధ్య ఏదో ఒక హామీ ఇచ్చేద్దాము, లేకపోతే బహిరంగంగా ఏదో హామీ ఇచ్చేద్దాము, అది తర్వాత చూసుకోవచ్చులే అని కూడా అనుకోవచ్చు. కానీ ఈ రోజు సంవత్సరం అయిన తర్వాత దాదాపుగా ఈ ఆగస్టు 15 వస్తే అన్ని రకాల హామీలు సూపర్ 6 తో పాటుగా ఇంకా అదనంగా ఏం చేయాలి, పెట్టుబడులకు సంబంధించినది, యువత ఉద్యోగాలకు సంబంధించిన కల్పనకు సంబంధించినది ఇక స్పీడప్ చేస్తుంది గవర్నెన్స్.
ఇన్ని రోజులు పాపం వైసీపీ వాళ్ళు చెప్పడానికి ఏమున్నది, సూపర్ 6 అమలు ఎక్కడ, సూపర్ 6 అమలు ఎక్కడ, సంవత్సరం అయిపోయిందని వారి మీడియాలో, వారి యూట్యూబ్ ఛానల్లో వాళ్ళకి సంబంధించిన విశ్లేషకుల రూపంలో చాలా రకాలైన ఆరోపణలు, చాలా రకాలైన నిందలు వేశారు. ఇప్పుడు సూపర్ 6 అమలు కూడా అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు పాపం చెప్పడానికి విమర్శలు? ఇక వ్యక్తిగత దాడి ఏమైనా చేస్తారు, మళ్ళీ వ్యక్తిగత హననానికి సంబంధించిన వ్యక్తుల మాటల దాడులు ఎలా చేస్తారో చూడాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ రెండో విషయం వచ్చేసరికి మన వైసీపీ సురేష్ గారు ఏమేమి అన్నారంటే 2-3 మాటలు చెప్తాను ఆయన విమర్శలకు సంబంధించి 2-3 సమాధానం. 2019లో 2 చోట్ల ఓడిపోయాడు, పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా ఉందా అని అన్నారు. అదే డిప్యూటీ సీఎం ఇచ్చేశారు కాబట్టి ఇంకా ఆయనకి ఏమి బరువు బాధ్యతలు అక్కర్లేదు, లేకపోతే ఏమి పట్టించుకోడు అంటూ చేశారు కొన్ని వ్యాఖ్యలు. ఇప్పుడు గెలుపోటములకు సంబంధించే మాట్లాడాల్సే వస్తే రాజశేఖర రెడ్డి గారు 6 సార్లు ఎంపీ, 5 సార్లు ఎమ్మెల్యే, ఒక 2 సార్లు ఏమో ప్రతిపక్ష నేత, ముఖ్యమంత్రి, బాబాయ్ గారు మంత్రిగా పనిచేశారు. అలాగే ఆయన ఎమ్మెల్సీ సోదరి ఇప్పుడు ఇంకా రాలేదులేండి చట్టసభల్లోకి. ఇంకా ఈయన విషయానికి వస్తే ఈయన 2 సార్లు ఎంపీ, 3 సార్లు ఎమ్మెల్యే. ఇక